బొమ్మల కథలు. అది సిరిపురమనే అందమైన గ్రామం. ఆ ఊర్లో రంగనాథమనే రైతు ఉండేవాడు. రంగనాథన్ చాలా కష్టజీవి. కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి బతికేవాడు. అతని భార్య సుగుణ. ఆమె భర్తకు తగ్గ ఇల్లాలు. రంగనాథం బావుమరిది పేరు సోమయ్య. మాటల్తో భజన చేయడంలో దిట్ట, పనులు చేయడంలో మాత్రం బద్ధకస్తుడు. ఒకరోజు మధ్యాహ్నం రంగనాథం పొలం నుండి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంటి అరుగుమీద సోమయ్య సుగుణతో కబుర్లు చెప్తున్నాడు. ఏమ్మా సుగుణ, ఈరోజు వంట అద్భుతం అనుకో. ఆ వంకాయ కూరలో నువ్వేసిన మసాలా ఉంది చూడు, ఆహా, నా సామిరంగా అమృతంలా ఉందమ్మా. అందుకే నీ చేతి వంట తినడానికి అంత దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను. సుగుణ నవ్వుతూ, సంతోషం అన్నయ్యా, నువ్వు తృప్తిగా తింటే మాకదే చాలు. బావుగారు, ఎప్పుడొచ్చారు? అంతా క్షేమమేనా? నేను ఉదయమే వచ్చాను బావా. అంతా క్షేమమే. మీ గురించే సుగుణతో మాట్లాడుతున్నాను. రంగనాథం బావుగారు బంగారంలాంటి మనిషి. ఆయన కష్టం వల్లే ఈ ఇల్లింత కళకళ్లాడుతోంది అని చెప్తున్నాను. రంగనాథం చిరునవ్వు నవ్వుతూ, బావుగారు, అంతా మీ అభిమానం. అన్నట్టు మీ ఊర్లో వ్యవసాయం ఎలా ఉంది? వర్షాలు బాగా పడ్డాయా? వర్షాలా? అవి మా ఊరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు బావా. అందుకే ఇక్కడ 4 రోజులు మీ సేవలో ఉందామనొచ్చాను. అయినా అక్కడుంటే పొలం పనులు ఇంటి పనులు అని అవిశ్రాంతంగా ఉండేవాణ్ణి. ఇక్కడైతే మీలాంటి పుణ్యాత్ముల నీడన కాస్తైనా విశ్రాంతి దొరుకుతుంది. తప్పకుండా బావుగారు, ఇది మీ ఇల్లే అనుకోండి. సుగుణ, బావుగారికి మంచం వేసి దిండివ్వు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. రంగనాథం మర్యాదగా అంటే ఆ మాట సోమయ్య అవకాశంగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సోమయ్య ఉదయం ఆలస్యంగా లేవడం, సుగుణ చేసిన వేడివేడి అల్పాహారం ఆరగించడం, తర్వాత అరుగుమీద కూర్చుని దారిన పోయేవారితో కబుర్లు చెప్పడం, ఇదే అతని దినచర్య. రంగనాథం మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో ఒంటరిగా కష్టపడుతున్నాడు. ఒకరోజు రాత్రి రంగనాథంతో సుగుణ, ఏమండి, మా అన్నయ్య వచ్చి 4 రోజులు దాటింది. వెళ్ళే ఆలోచన ఉన్నట్లేదు. మీరు పొలంలో ఒక్కరే కష్టపడుతున్నారు. ఆయన ఖాళీగా కూర్చొని తింటున్నాడు. నాకు చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంది. కనీసం పొలానికొచ్చి మీకు సాయం చేయమని అడుగుదామా? అలా అడిగితే బాగోదు సుగుణ. చుట్టం చూపుగా వచ్చాడు. ఆయనే మన కష్టం చూసి సాయం చేస్తే బావుంటుంది కానీ మనం పని చెప్పకూడదు. అతిథి దేవుడితో సమానం. అవునండి, అతిథి దేవుడేనండి. కానీ ఈయన దేవుడి ప్రసాదం మొత్తం ఒక్కడే తినేస్తున్నాడు. ఇంట్లో బియ్యం బస్తాలు తరిగిపోతున్నాయి. నెయ్యి సీసాలు ఖాళీ అవుతున్నాయి. మనం కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. ఆయనకి ఈ విషయం ఎలా చెప్పాలి? సుగుణ, నువ్వు కంగారు పడకు. ఆయనకి మాటలంటే ఇష్టం కదా. ఆ మాటలతోనే ఆయనకు పని విలువ తెలియచేద్దాం. రేపు చూడు ఏం జరుగుతుందో. మరుసటి రోజు ఉదయం రంగనాథం పొలానికెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సోమయ్య అప్పుడే నిద్ర లేచి ఆవలించుకుంటూ బయటికొచ్చాడు. ఓహ్, శుభోదయం బావా. ఎక్కడికి బయలుదేరారు? ఈరోజు వాతావరణం చాలా బాగుంది. పొలంలో చాలా ముఖ్యమైన పనుంది బావుగారు. ఈరోజు వరి కోతకు కూలీలు రావడం లేదు. నేనొక్కడే వెళ్ళి కోయాలి. వర్షం వస్తే పంట నాశనమవుతుంది. అయ్యో, ఎంత కష్టం బావా. కూలీలు రాకపోతే చాలా ఇబ్బంది కదా. పోన్లేండి, మీరు వెళ్ళండి. నేనిక్కడ సుగుణకు తోడుగా ఉంటాను. మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటాడు కానీ మనిషి సాయం కూడా కావాలి కదా బావుగారు. మీరు కూడా వస్తే ఇద్దరం కలిసి తొందరగా పని ముగించుకొని రావచ్చు. సాయంత్రం సుగుణ గారెలు పాయసం చేస్తా అంది. పొలానికా? నేనా? అయ్యో బావా, నాకు రావాలని చాలా ఆశగా ఉంది. కానీ నిన్న రాత్రి ఆ వంకాయ కూర ఎక్కువ తినడం వల్లనేమో కడుపులో కాస్త ఇబ్బందిగా ఉంది. వంగితే నడుం నొప్పి వస్తుంది. అలాగా? సరే బావుగారు, మీ ఆరోగ్యం ముఖ్యం. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళొస్తానులేండి. రంగనాథం పొలానికి వెళ్ళాడు. సోమయ్య అమ్మయ్యా అనుకొని మళ్ళీ మంచం మీద వాలాడు. పని చేయడానికి నేను పిచ్చివాణ్ణా? మాటలు చెప్తే చాలు
ఇదే నా తెలివి అని మనసులో మురిసిపోయాడు. కాని రంగనాథం ఊరుకోలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక, బావగారు, ఈరోజు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒక సాధువు కలిశారు. ఆయనొక అద్భుతమైన విషయం చెప్పారు. సాధువా? ఏం చెప్పారు బావా? లంకె బిందెల గురించి ఏమైనా చెప్పారా? అలాంటిదే బావగారు, మన ఊరి చివరన గుడుంది కదా, ఆ గుడి వెనక ఉన్న మర్రి చెట్టు కింద పూర్వపు రాజులు దాచిన నిధి ఉందట. కాని ఆ నిధిని పొందాలంటే ఒక నియమం ఉందట. నిధి ఉందా? నిజమా? ఏంటా నియమం? చెప్పండి బావా. ఆ నిధిని పొందాలంటే రేపుదయం సూర్యోదయానికి ముందే లేచి ఆ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలట. అక్కడ ఉన్న బావిలోంచి మన చేతులతో 100 బిందెల నీళ్లు తోడి ఆ మర్రి చెట్టుకి పోయాలట. అలా పోసి చెట్టు చుట్టూ 101 ప్రదక్షిణలు చేస్తే ఆ నిధి ఉన్న చోట నేల కదులుతుందట. 100 బిందెల ప్రదక్షిణలా? అమ్మో, చాలా కష్టం కదా. అవును బావగారు, అందుకే నేను వెళ్ళడం లేదు. రోజు పొలంలో చేసి నా ఒంట్లో సత్తువ ఉండడం లేదు. నా రాతలో ఆ నిధి లేదనుకుంటాను. సోమయ్య ఆలోచనలో పడ్డాడు. నిధి దొరికితే జీవితాంతం కష్టపడక్కర్లేదు. 100 బిందెలే కదా, ఒక్కరోజు కష్టపడితే పోయేదేముంది? ఈ బావకి చేత కాదు, నేను కొట్టేయాలా నిధిని. బావా, మీరు బాధపడకండి, రేపుదయమే నేను వెళ్తానుగా. నిజమా బావగారు? మరి మీ నడు నొప్పి, కడుపు నొప్పి? అవన్నీ చిన్న విషయాలు బావా, మీరు నిశ్చింతగా ఉండండి. మరుసటి రోజు తెల్లవారుజామున ఊరి చివరనున్న గుడికి సోమయ్య పరుగున వెళ్ళాడు. సోమయ్యకు నిధి మీద ఉన్న ఆశతో బలం వచ్చింది. బావిలోంచి నీళ్లు తోడటం మొదలుపెట్టాడు. 1 జై లక్ష్మీదేవి. 2 నిధి దొరకాలి. అబ్బా, నడుము లాగుతోంది. అమ్మో, కాని తప్పదు, నిధి ముఖ్యం. అలా 50 బిందెలయ్యేసరికి సోమయ్యకి ఆయాసం వచ్చింది. కాళ్ళు వణుకుతున్నాయి. కాని ఆశ అతన్ని వదల్లేదు. అలా 101 బిందెల నీళ్లు చెట్టుకు పోశాడు. తర్వాత ప్రదక్షిణలు మొదలుపెట్టాడు. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలేస్తోంది. అల్పాహారం కూడా తినకుండా వచ్చాను. ఎంత తప్పు చేశాను. ప్రదక్షిణలు కూడా పూర్తయ్యాయి. సోమయ్య ఆశగా చెట్టు కింద నేల కదులుతుందేమో అని ఎదురుచూశాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట గడిచిపోయింది. నేల మాత్రం ఎక్కడా కదల్లేదు. అక్కడే ఒక గొర్రెల కాపరి కూర్చొని ఇదంతా గమనిస్తున్నాడు. ఏమయ్యో ఈ సామి, పొద్దున్నుంచి నీళ్లు పోస్తూ తిరుగుతూ ఉండావు, ఏం సంగతి? ఇక్కడ నిధి ఉందట కదా, నేల కదలాలి కదా, ఎందుకు కదలడం లేదు? నిధా? ఇక్కడెక్కడి నిధి సామి? ఈ చెట్టు ఎండిపోతా ఉంటే నిన్న ఊరి పెద్దలు ఎవరైనా పుణ్యాత్ముడొచ్చి నీళ్లు పోస్తే చెట్టు బతుకుతుందని చెప్పుండారు. నువ్వు నీళ్లు పోసావు, చెట్టు బతికింది. నీకెవరో బాగా టోపీ పెట్టుండార్లే. సోమయ్యకు విషయం అర్థమైంది. రంగనాథన్ తన సోమరితనాన్ని వదిలించడానికి ఆడిన నాటకమని తెలిసింది. కోపం, ఆకలి, అలసటతో ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో రంగనాథం, సుగుణ చిరునవ్వుతో ఎదురుచూస్తున్నారు. ఏమైంది బావుగారు? నిధి దొరికిందా? నేల కదిలిందా? బావా, నన్ను భలే మోసం చేశారు. అక్కడ నిధి లేదు, పాడు లేదు. నా చేత గాడిద చాకిరీ చేయించారు. నా చేతులు చూడండి ఎలా కాయలు కాశాయో. బావగారు, నేను మిమ్మల్ని మోసం చేయలేదు. మీకొక నిజం తెలియజేశాను. అక్కడ నిధి దొరకలేదని బాధపడుతున్నారు, కానీ ఈరోజు మీరు చేసిన శ్రమ వల్ల ఆ చెట్టుకు ప్రాణం వచ్చింది. అది పుణ్యం కాదా? అలాగే ఇన్నాళ్ళు మీరు మాటలతో కాలం గడిపారు. మాట చుట్టంలాగా ఉన్నారు. కానీ ఈరోజు కష్టపడ్డారు. శ్రమ విలువ తెలిసింది. ఏంటి బావా, నా కష్టాన్ని వెటకారం చేస్తున్నారా? నాకు ఆకలేస్తోంది. సుగుణ, అన్నం పెట్టవే. అన్నయ్య, ఈరోజు నేను వంట చేయలేదు. ఏంటి? వంట చేయలేదా? మధ్యాహ్నం అవుతుందే. నేనంత కష్టపడొస్తే అన్నం లేదంటావా? అదే బావుగారు, మాట చుట్టం అంటే ఇదే. మీరు మాటలతో కడుపు నింపుకోవచ్చు అని ఇన్నాళ్ళు నిరూపించారు కదా.
అందుకే ఈరోజు మేం కూడా మాటలతోనే మీకు ఆతిథ్యం ఇస్తున్నాం. సోమయ్యకు రంగనాథం మాటలు సూటిగా తగిలాయి. తన సోమరితనం, పరాన్న జీవనం ఎంత అసహ్యంగా ఉన్నాయో అర్థమైంది. ఆకలి మనిషికి చాలా పాఠాలు నేర్పుతుంది. బావా, సుగుణ, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. ఇన్నాళ్ళు మీ కష్టాన్ని దోచుకొని తిన్నాను. నాకు బుద్ధొచ్చింది. కేవలం మాటలు చెప్తే కడుపు నిండదు, చేతులు కదిలితేనే ముద్ద దిగుతుంది అని అర్థమైంది. ఆ నిధి కోసం నేను పడ్డ కష్టంలో 10వ వంతు పొలంలో పడి ఉంటే మీకు సాయంగా ఉండేవాణ్ణి. అన్నయ్య, నీకు బుద్ధొచ్చిందో లేదో చూడ్డానికే అలా అన్నాం. వంట సిద్ధంగా ఉంది, రా తిందుగాని. బావగారు, మనిషికి మాట ముఖ్యం, కాని పని అంతకంటే ముఖ్యం. పూట చుట్టం అంటే కేవలం భోజనానికొచ్చేవాడు కాదు, పూట గడవడానికి సాయం చేసేవాడు అని మీరర్థం చేసుకోండి. సోమయ్య ఆకలి తీరింది. మనసులో పరివర్తన మొదలైంది. మరుసటి రోజు ఉదయం రంగనాథం లేచేసరికి సోమయ్య వరండాలో లేడు. బహుశా వెళ్ళిపోయాడేమో అని అనుకున్నాడు. రంగనాథం పొలానికెళ్లేసరికి పొలంలో ఎవరో పనిచేస్తున్నట్టు కనిపించింది. దగ్గరికెళ్ళి చూస్తే అది సోమయ్య. బావగారు, మీరా? మీరేంటిక్కడా? నిన్నటి పాఠం నాకు బాగా వంట పట్టింది బావా. ఆ మర్రి చెట్టుకు నీళ్లు తోడినప్పుడు నా చేతులు నొప్పి పుట్టాయి, కాని ఆ తర్వాత తిన్న అన్నం ఎంత రుచిగా ఉందో నాకప్పుడే తెలిసింది. కష్టపడి తింటే వచ్చే తృప్తి ఊరికే కూర్చొని తింటే రాదు అని నాకు అర్థమైపోయింది. అందుకే ఈ రోజు నుండి నేను మాట చుట్టాన్ని కాదు, పూట చుట్టంగా మీకు సాయం చేస్తాను. సంతోషం బావుగారు. ఇప్పుడు మీరు మాకు నిజమైన పూట చుట్టం. పదండి, ఇద్దరం కలిసి పనిచేద్దాం. ఆ రోజు నుండి సోమయ్యలో పూర్తిగా మార్పొచ్చేసింది. అతను ఉన్నన్ని రోజులు రంగనాథానికి పొలం పనుల్లో సాయం చేశాడు. తిరిగి తన ఊరికెళ్ళాక కూడా సోమరితనం వదిలేసి సొంతంగా వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఊరి జనం కూడా సోమయ్యలోని మార్పును చూసి ఆశ్చర్యపోయారు. సోమయ్యలో భజం తగ్గింది, భుజం బలం పెరిగింది, చూసారా అని మెచ్చుకున్నారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, మాటల కంటే చేతలు ముఖ్యం. సోమరితనం మనిషిని పరాన్న జీవిగా మారుస్తుంది. అతిథిగా వెళ్ళినప్పుడు ఆతిథ్యమిచ్చేవారికి భారం కాకూడదు. వారికి చేతనైన సాయం చేయడం సంస్కారం. కష్టపడి తిన్న అన్నమే నిజమైన బలాన్ని, తృప్తిని ఇస్తుంది. అనగనగా కృష్ణాపురం గ్రామంలోని గోపాల్ ఇంటి అరుగుమీద అతని తల్లి పార్వతంతో కలిసి కూర్చున్నాడు. పనిచేసి అలసిపోయిన గోపాల్ చెమట తుడుచుకుంటూ ఉన్నాడు. లోపల ఇంట్లో గోపాల్ భార్య శారద పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తోంది. అమ్మా, వేసవి బాగా ముదురుతోంది. ఎంత పనిచేసినా అలసట తీరడం లేదు. వచ్చే వర్షాకాలం గురించి ఆలోచిస్తుంటే భయమేస్తోంది. భయపట్టుందేని గోపాల్, నువ్వు నీ పని సరిగ్గానే చేస్తున్నావు. భవిష్యత్తు గురించి ఆలోచించని వారికి మాత్రమే భయం ఉంటుంది. నేను నా పని చేస్తున్నానమ్మా, కానీ ఇంట్లో ఇంకో మనిషి కూడా ఉంటే ఎంత బావుండేది. అప్పుడే వంటైపోయి అన్నీ సిద్ధంగా ఉండి వేళకు భోజనం చేసి రేపటి పని గురించి ఆలోచించేవాణ్ణి. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసురా. శారద లోపల్నుంచి మెల్లగా అడుగులు వేస్తూ బయటికొచ్చి అరుగుమీద సోమరిగా కూర్చుంది. అత్తయ్య, ఏంటిది? మీరిద్దరూ గుసగుసలాడుతున్నారు. నా గురించేనా? ఈ వేసవిలో నాకు బాగా తలనొప్పిగా ఉంటోంది. కొద్దిసేపు పడుకుంటే తప్ప నా వల్ల ఏ పని కావడం లేదు. తలనొప్పా? నువ్వు ఉదయం నిద్రలేచి మధ్యాహ్నం నిద్రపోయి మళ్ళీ సాయంత్రం వరకు పడుకుంటే తలనొప్పి కాక ఇంకేం వస్తుంది? ఇంట్లో ఎంత పనుందో నీకు తెలీదా? ధాన్యం తూర్పారబట్లేదు, కాయగూరలు వాడిపోతున్నాయి. నువ్వు మాత్రం విశ్రాంతి తప్పకుండా తీసుకుంటావు. నాకు పనంటేనే భయమేస్తోందండి. నాకు ఓపిక లేదు. రేపు చేసుకుందాన్లేండి. వానాకాలం ఇంకా రాలేదు కదా. శారదా, నువ్వు రేపు రేపు అంటూ దాచుకుంటున్నది కష్టాన్ని కాదు, ప్రమాదాన్ని. నీకు తెలుసా, ఈ వేసవి తర్వాత వచ్చే వర్షాకాలం, చలికాలం చాలా కఠినంగా ఉంటాయి. వర్షం తీవ్రంగా కురిస్తే వారం రోజుల పాటు మనం బయటకు కూడా వెళ్ళలేం. అప్పుడు చూసుకుందాన్లేండి అత్తయ్య. ఆయనున్నారు కదా, ఆయన ఏదో ఒకటి చేస్తారులేండి. నేనేమైనా దేవుణ్ణా?
నేను మాత్రం ఎలా చేస్తాను? బయట పనిచేసి ఇంటికొచ్చి నీ సోమరితనం వల్ల పెరిగిపోయిన పనిని నేను చేయాలా? ఇద్దరం పంచుకుంటేనే కదా ఇల్లు సక్రమంగా ఉంటుంది. ఆ సమయంలో పక్కన నివసించే వారి స్నేహితుడు, శ్రద్ధగా పనిచేసే నర్సయ్య భార్య లలితతో అటువైపొచ్చాడు. ఏంట్రా గోపాల్, అంత కోపంగా ఉన్నావ్? నేను లలితతో కలిసి మా పాత ఇంటి పైకప్పుకి మట్టిపూత వేస్తున్నాను. ఈలోపే వర్షాలు పడితే ఇబ్బంది కదా. మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? నర్సయ్య, చూశావు కదా, నేనొంటరిగా అన్నీ చేయలేన్రా. ఇక్కడి ఇంట్లో పని గురించి మాట్లాడితే ఈమెకు తలనొప్పంటోంది. లలిత శారద వైపు చూస్తూ ప్రేమగా, శారదా, వానాకాలం వస్తోంది. ఇప్పుడు కష్టపడకపోతే తర్వాత మరింత కష్టపడాలి. మా ఆయన కూడా నాతో కలిసి రోజూ పనిచేస్తున్నారు. ఇంటిని కాపాడుకోవాలి కదా. నువ్వు అత్తయ్యకి కొంచెం సహాయం చేయి. లలిత, నా వల్ల కావడం లేదు. నాకీ కష్టమంతా అనవసరం అనిపిస్తోంది. మీరెక్కువ శ్రమ పడుతున్నారు. అసలింత కష్టపడనే అక్కర్లేదు. శ్రమ పట్టం కాదు శారదా, అది ముందు జాగ్రత్త. గోపాల్, నువ్వు మీ ఇంటి చుట్టూ ఉన్న చిన్న కంప చెట్లను కూడా తీసేయాలి. లేదంటే పాములు, పురుగులు వస్తాయి. అప్పుడు పార్వతమ్మ ఇలా అంటుంది. సరిగ్గా చెప్పావు నర్సయ్య. శారదా, కష్టాన్ని దాచుకోవద్దే. ఈ వేసవి కాలంలోనే నీ ఇంటిని, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకో. వర్షాకాలంలో గాలి కొట్టుకుపోయే పాత చెక్కల్ని, కొమ్మల్ని ఇప్పుడే సేకరించి ఆరబెట్టుకోవాలి. అప్పుడే చలికాలంలో పొయ్యికి కట్టెలు దొరుకుతాయి. కట్టెలా? నా వల్ల కాదత్తయ్యా. ఆ పనంతా ఆయన చూసుకుంటారులేండి. సరే, నాకు అలసటగా ఉంది. నేను లోపలికి వెళ్తున్నాను. శారద మళ్ళీ లోపలికెళ్ళి తలుపేసుకుంది. గోపాల్ బాధతో తల దించుకున్నాడు. నువ్వు బాధపడుకు గోపాల్. ఆమెకు బుద్ధి చెప్పడం ప్రకృతికి వదిలే. నీ పని నువ్వు చెయ్యి. అప్పుడే గ్రామాధికారి మాధవరావు అటువైపొచ్చాడు. ఏంట్రా నర్సయ్య, ఈ వేసవిలో ఇంత కష్టపడుతున్నావు? మీ ఇల్లు మాత్రం ప్రతి ఏడాది కొత్తగా ఉంటుంది. మాధవరావు గారు, నమస్కారమండి. ఇప్పుడు కష్టపడితేనే కదా వర్షాకాలంలో నిశ్చింతగా ఉండగలం. గోపాల్ కూడా కష్టపడుతున్నాడు. ఈ ఇంటిని చూడండి. గోపాల్ ఎంత కష్టపడి కట్టెలు సేకరించాడో. మాధవరావు గోపాల్ వైపు చూసి, గోపాల్ చాలా మంచివాడు, శ్రద్ధ కలవాడు. కానీ ఇంటిని కాపాడుకునే బాధ్యత ఇద్దరిది. శారదం చూడు, ఇంకా లోపలే ఉంది. బద్ధకం అనేది మనిషికి పెద్ద శత్రువు. ఈ సంవత్సరం వర్షాలు తీవ్రంగా ఉంటాయని నా అనుభవం చెప్తోంది. మీరు చెప్పింది నిజం మాధవరావు గారు. మేమిద్దరం మాత్రమే కష్టపడుతున్నాం. గోపాల్, నువ్వు మీ పని కొనసాగించు. నీ శ్రమే నిన్ను కాపాడుతుంది. మాధవరావు మాటలు కూడా శారదపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పార్వతమ్మ, గోపాల్ కలిసి వర్షాకాలానికి, చలికాలానికి అవసరమైన పనులని మొదలుపెట్టారు. గోపాల్, నువ్వు ఆరిన కట్టెలు తీసుకురారా. నేను వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వంటగది వెనక చక్కగా పేర్చగలను. సరే అమ్మా. ఈలోగా ఎండిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఎలుకలు చేరకుండా గదిలో జాగ్రత్త చేయాలి. గోపాల్, పార్వతమ్మ ఎండలో పనిచేస్తుండగా శారద పాటలు వింటూ లోపల నుండి వస్తూ కిటికీలో నుంచి చూసింది. శారద తనలో తాను ఇలా అనుకుంది. అబ్బా, ఈ వేడిలో అంత కష్టపట్టవు ఎందుకో? ఆ కట్టెల గుట్ట ఎవరు పేరుస్తారు? ముసలమ్మకు పని చేయకపోతే తోచదు. ఆయనకేమో కష్టపట్టం తప్ప వేరే ఆలోచనే లేదు. నేను మాత్రం హాయిగా కూర్చొని పాటలు వింటాను. లలిత చిన్న మట్టి కుండలో నీరు నింపుకొనొచ్చి శారద ఇంటి కిటికీ వద్ద ఆగుతుంది. శారద, లలిత ఇలా మాట్లాడుకుంటారు. లలిత, నీకు నిజంగా పని తప్ప వేరే ఆలోచనే ఉండదా? ఈ వేసవిలో అంత నీరెందుకు నింపుతున్నావు? శారదా, నేను నిల్వ చేసుకుంటున్నాను. వర్షాలు మొదలైతే బావిలో నీరు బురదగా మారుతుంది. వర్షం లేకపోయినా నీరు తోడడం కష్టమవుతుంది. ఇప్పుడు శక్తుంది కదా అని దాచిపెట్టుకుంటున్నాను. ఈ చిన్న పని నువ్వు కూడా చెయ్యొచ్చు కదా? అబ్బే, నా వల్ల కాదు. రేపు చేసుకోవచ్చులే. మా ఇంట్లో నీరుంది. నువ్వు కష్టపడు, వెళ్ళు. రేపటి పని నేడు చేస్తే రేపు మనకి విశ్రాంతి దొరుకుతుంది శారదా. సరే సరే, నేను చూసుకుంటానని చెప్పానుగా, ఇక నీతులు చెప్పకు. పార్వతమ్మ నీరు తాగడానికి లోపలికొచ్చింది. శారదా, నీవీ రోజు నీళ్లు కూడా తోడ్లేదే. పొయ్యి వెలిగించడానికి అవసరమైన చిన్న పుల్లలు, పిడకలు కూడా సిద్ధం చేయలేదు. వంటకి ఆలస్యమవుతోంది. అత్తయ్య, బయట ఎండ ఎంత ఉందో చూసారా?
నాకు చెమట పడుతోంది. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. నేను ఆ పనులన్నీ రేపు ఉదయం చేసేస్తాను. అప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది కదా. రేపు ఉదయం నువ్వు చెయ్యవే, రేపు మళ్ళీ తర్వాత చేస్తాను అని అంటావు. నీ సోమరితనం వల్ల వంటగదిలో పనంతా పేరుకుపోతోంది. ఆకాశంలో ఆ మబ్బుల్ని చూడు. అవి త్వరలో భారీ వర్షాన్ని, చల్లటి గాలిని తీసుకొస్తాయి. ఇప్పుడు నువ్వు పగుళ్ళు పూడ్చకపోతే వర్షం నీటితో ఇల్లు నిండిపోతుంది. ఓహో, ఇంటిని బలపరచడం మీ పనే కదా, మీరు చూసుకోవచ్చు. నాకు చేత కాదు. నాకు వయసైపోయింది శారదా, నా వల్ల కావడం లేదే. నా కొడుకు పొలంలో పనిచేస్తున్నాడు. ఇంటిని కాపాడుకునే బాధ్యత మనక్కూడా ఉంటుంది కదా. భవిష్యత్తు గురించి కాస్తైనా ఆలోచించు. సరే సరే, నేను చూసుకుంటానులేండి. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. శారద ఆ మాట చెప్పి మళ్ళీ పడుకుంది. పార్వతమ్మ వంట చేయడానికి వెళ్ళిపోయింది. 10 రోజులు గడిచాయి. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం మొదలైంది. 2 రోజులుగా వర్షం ఆగడం లేదు. గోపాల్ తడిసిపోయి ఇంటికొచ్చి, అబ్బా, ఇంత తీవ్రమైన వాన నేనెప్పుడూ చూడలేదమ్మా. నువ్వు నిజం చెప్పావు. ధాన్యం బస్తాలు సురక్షితంగా ఉన్నాయా? నువ్వు భయపడకురా గోపాల్, మన కష్టం వృథా పోలేదు. ధాన్యం, కట్టెలు, పాతగుడ్డలు వేసి మూసిన కిటికీ సందులు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. మన ఇల్లు వెచ్చగా ఉంది. శారద చలికి వణుకుతూ వచ్చింది. ఆమె ముఖంలో భయం, కోపం ఉన్నాయి. అబ్బో, ఏంటండి ఈ వానసలు ఆగడమే లేదు. అత్తయ్య, మీరు వంట చేస్తున్నారా? నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. వంట చేద్దాను శారదా, కానీ నాకు ఆరోగ్యం బాగోలేదు. నేనీరోజు వంట చేయలేను. నువ్వే వంట చేయాలి. నేనా? నాకు చేత కాదు కదా. అన్నట్టు ఆ కట్టెలెక్కడున్నాయి? కట్టెలెక్కడున్నాయో నీకు తెలీదా? అమ్మ గత వారం రోజులుగా వాటిని ఆరబెట్టి చిన్న ముక్కలుగా చేసి వంటగది వెనకున్న చిన్న గదిలో జాగ్రత్త చేసింది. వెళ్ళి చూడు. శారద వంటగది వెనక్కెళ్ళి చూసింది. అక్కడ పార్వతమ్మ సిద్ధం చేసిన కట్టెల గుట్ట, చిన్న పుల్లలు అన్నీ చక్కగా పేర్చబడి ఉన్నాయి. శారద తనలో తాను ఇలా అనుకుంది, అబ్బా, ఈ ముసలమ్మ ఇంత పనిచేసిందా? శారద పొయ్యి వెలిగించడానికి ప్రయత్నించింది. కాని ఆమెకు పొయ్యి వెలిగించడం సరిగ్గా రాదు. పొగ వచ్చింది కాని మంట రాలేదు. అత్తయ్యా, నాకు పొయ్యి వెలిగించడం రావడం లేదు. అంతా పొగొస్తోంది. అబ్బా, నా కళ్ళ నుంచి నీళ్లొస్తున్నాయి. నువ్వెప్పుడూ ఆ పని చేయలేదు కదా శారదా. ఆ కష్టాన్ని నువ్వు దాచిపెట్టావు. ఇప్పుడు ఆ కష్టాన్ని నువ్వు చెయ్యాల్సొస్తోంది. చిన్న పుల్లలు ముందు వేసి, తర్వాత చిన్న కట్టెలు వేసి నెమ్మదిగా ఊదాలి. నా వల్ల కావడం లేదత్తయ్యా. నాకు విపరీతంగా చలేస్తోంది. వంట చేయడానికి ఉప్పు, నూనె డబ్బా ఎక్కడున్నాయో కూడా నాకు తెలియడం లేదు. నేనన్నింటినీ రేపటికి వాయిదా వేస్తూ వచ్చాను. వర్షం తీవ్రంగా కురుస్తోంది. శారద ఆకలి, చలితో ఇబ్బంది పడుతోంది. గోపాల్, పార్వతమ్మ తమ శ్రమ వల్ల వెచ్చగా, భద్రంగా ఉన్నారు. ఏమండి, నాకు ఆకలేస్తోంది. బయట వర్షం కొంచెం తగ్గితే నేను లలిత ఇంటికి వెళ్ళి కొద్దిగా అన్నం అడుగుతాను. బయట చూడు శారదా, తుఫాన్లాగా ఉంది. నువ్వు బయటికి వెళ్తే వరద నీటిలో కొట్టుకుపోతావు. ఇంట్లో వండుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. నర్సయ్య, లలిత ఎంత తెలివిగా ఉన్నారో చూడు. వాళ్ళిల్లు ఇప్పుడు సురక్షితంగా ఉంది. వాళ్ళు ముందే పనిచేశారు. శారద ఏడుస్తూ, మీరు నా మీద జాలి చూపించడం లేదు. నాకు కష్టం వస్తే ఎగతాళి చేస్తున్నారు. నేను నిన్ను ఎగతాళి చేయడం లేదు శారదా. నేను నీకు జీవిత సత్యాన్ని చెప్తున్నాను. నువ్వు సోమరితనంతో ఏ పని చేయకుండా వాయిదా వేశావు. అమ్మ నాతో కలిసి కష్టపడింది కాబట్టే ఇప్పుడు మనం భద్రంగా ఉన్నాం. నువ్వు నీకు కల్పించుకున్న సోమరితనం అనే చెరసాల్లో ఇరుక్కుపోయావు. నా వల్ల ఏమీ కావడం లేదు. అత్తయ్య, నా మీద దయ చూపించండి. మీరే వంట చేయండి. శారదా, నా వల్ల కాలేదు కాబట్టే చెప్పాను. నాకీరోజు ఒంట్లో శక్తి లేదే. నువ్వు నీ శక్తిని, నీ బాధ్యతని నిద్రలో ఉంచావు. ఇప్పుడు నువ్వు ఆ శక్తిని వెలికి తీయాలి. నీ సోమరితనం ఎంత ప్రమాదకరమో నీకిప్పుడు తెలుస్తుంది. వంటకవసరమైన ఉప్పు, పప్పు డబ్బాలు కూడా శుభ్రం చేయలేదు కదా ఎప్పుడూ. అందుకే అవెక్కడున్నాయో నీకే తెలీదు. అవునత్తయ్యా, నేనెప్పుడూ వంటగదిని కూడా శుభ్రం చేయలేదు. వంట సామాను ఎక్కడున్నాయో కూడా పట్టించుకోలేదు. అన్నీ కలిపి ఒకే చోట పడేసుంచాను. చూసావా, నువ్వు చేసే చిన్న పనులను కూడా వాయిదా వేయడం వల్ల ఇప్పుడు తినడానికి కూడా కష్టంగా ఉంది. నీకాకలి వేస్తూ ఉంటే
నువ్వు కష్టపడక తప్పదు. సోమర్తనం అనేది ఒక శాపమే. అప్పుడే మాధవరావు ఇంటి కప్పు పగిలిపోయిన వారికి సహాయం చేయడానికి వణుకుతూ అటువైపు వచ్చాడు. గోపాల్, మీ ఇంట్లో అంతా బాగానే ఉందా? నర్సయ్య ఇల్లు సురక్షితంగా ఉంది. చుట్టూ ఉన్న ఇళ్ళు చాలా దెబ్బతిన్నాయి. మాధవరావు గారు, నమస్కారమండి. అమ్మ దూరదృష్టి వల్ల, నా శ్రమ వల్ల మేం సురక్షితంగానే ఉన్నాం. కానీ శారద తన సోమరితనం వల్ల వంట కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతోంది. మాధవరావు శారద వైపు చూసి, శారద, నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించాలి. కష్టాన్ని దాచుకుంటే అది తిరిగి మనమీదే పడుతుంది. ఈ రోజు నర్సయ్య ఇల్లు ఎందుకు సురక్షితంగా ఉందో తెలుసా? అతని భార్య లలిత కూడా అతనితో సమానంగా ఇంటిని కాపాడుకుంది. శారద వణుకుతూ, మీరు చెప్పింది నిజమేనండి. నేను చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. నేను రేపు వంట చేస్తాను, తర్వాత వంట చేస్తాను అంటూ నెలల తరబడి పని ఎగ్గొట్టాను. ఇప్పుడేమో బయట తుఫాను, లోపల ఆకలితో కడుపు మండిపోతుంది. నన్ను క్షమించండి, నేను మారతాను. మాధవరావు తిరిగి వెళ్ళిపోతాడు. శారదకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. ఆమె కష్టపడాలని నిర్ణయించుకుంది. నేనిప్పుడు వంట చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా నాకు కొద్దిగా సహాయం చేయండి. నా శక్తిని ఇప్పుడు ఉపయోగించి ఈ కష్టాన్ని అధిగమిస్తాను. సంతోషం శారదా, నీ మనసు మారిందే, అదే మాకు కావాల్సింది. కష్టపడటం అనేది శరీరం కంటే మనసుకు సంబంధించిన విషయం. నువ్వు మనసు పెడితే వంటగదిని నువ్వే శుభ్రం చేయగలవు. పార్వతమ్మ శారదకు పొయ్యి వెలిగించే విధానాన్ని, ఉప్పు పప్పు ఎక్కడ ఉంచారో నెమ్మదిగా చెప్పింది. శారద కష్టపడుతూ వంట పూర్తి చేసింది. ఆహా శారదా, నువ్వు వండిన భోజనం చాలా రుచిగా ఉందే. నువ్వు సోమరితనాన్ని వదిలిపెట్టి ఇంత బాగా వంట చేయడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమేనండి, కష్టపడి వండిన ఈ భోజనం రుచి నాకిప్పుడే తెలిసింది. పడుకొని విశ్రాంతి తీసుకునే సమయంలో నాకీ రుచే తెలియలేదు. శారద, కష్టం అనేది శిక్ష కాదే, అది మనకు రక్షణ. ఈ రోజు నువ్వు చేసిన చిన్న పని రేపు నిన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. సోమరితనం అనేది నిన్నిబ్బందుల్లో పడేస్తుంది. నేనీ రోజునుంచి మారతానత్తయ్యా. ఇకపై నేను పనిని వాయిదా వేయను. వర్షం ఆగిన తర్వాత నేనింటిని మరింత పటిష్టం చేయడానికి, భవిష్యత్తు కోసం ధాన్యాన్ని నిల్వ చేయడానికి మీకు సహాయం చేస్తాను. లలిత నర్సయ్యలాగా నేను కూడా శ్రద్ధగా ఉంటాను. ఈ తుపాను నీకు జీవితాన్ని నేర్పింది శారద. కష్టపట్టవంటే మన జీవితాన్ని మనమే కాపాడుకోవడం. ఈ కథ వల్ల తెలిసే నీతేంటంటే, సోమరితనం అనేది ఒక మనిషికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. ఈ రోజు వాయిదా వేసిన పని భవిష్యత్తులో తీర్చలేని కష్టాన్ని, ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని అధిగమించడానికి నిరంతర శ్రమ, దూరదృష్టి అవసరం. కుటుంబంలో ప్రతి ఒక్కరి శ్రద్ధ, సహకారం అందుకు చాలా అవసరం.